ముందుగా ఈ వీడియోని ఎక్కువగా కోపం తెచ్చుకొని మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఉంటే వాళ్ళ పేర్లుగా కామెంట్ చేయండి, ట్యాగ్ చేయండి వీలైతే. ఎందుకంటే కోపం అనేది మనం అనుకున్నంత చెడ్డదైతే కాదు. చాలామంది కూడా నీ కోపం ఎక్కువ వస్తుంది, కంట్రోల్ చేసుకో, నీ కోపం వల్ల చాలా నష్టపోతావు, బాగుపడలేవు అంటారు. నీకుండే కోపం వల్లే గొడవలని కూడా అంటారు. అసలు సాధారణంగా మన కోపం అనేది ఎందుకు వస్తుంది మీరు చెప్పండి? ఏదైనా మనకు నచ్చని మన కళ్ళ ముందర జరిగినప్పుడు, లేదా మనల్ని బాధ కలిగించినప్పుడే కదా కోపం అనేది వస్తుంది. మరీ లేదు అవి కూడా రీజన్స్ కాదంటే మన బౌండరీస్ని క్రాస్ చేసినప్పుడు కోపం వస్తుంది. అవి చేసినప్పుడు కోపం అంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, అదే కోపాన్ని ఉపయోగించి మనకి ఇది నచ్చింది ఇది నచ్చదని చెప్పడం కూడా అంతే ముఖ్యం కదా. కరెక్టా కదా? కామెంట్ చెప్పండి. అలాంటి కోపాన్ని ఒక బలహీనంగా ఎందుకు మార్చుకుంటారు ఎవరైనా కూడా? అలాంటి కోపాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి యూజ్ చేసుకోండి, మీ డెసిషన్ చెప్పడానికి యూజ్ చేసుకోండి. అంతేగాని అలాంటి కోపాన్ని, అంత గొప్ప ఆయుధాన్ని మీరు బలహీనంగా మార్చుకోవద్దు. అది ఒక ఆయుధం. అలాంటి మీ ఆయుధాన్ని చాలా అంటే చాలా తెలివిగా ఉపయోగించండి. అప్పుడు బాగుంటుంది.